హాయ్ అండి. ఇవాళ నేను మీకు చిక్కుడుకాయ ఫ్రై చాలా సింపుల్గా అల్లం పచ్చిమిర్చి వేసేసి కొబ్బరి వేసి నేను మీకు చాలా ఈజీగా చేసుకునే చిక్కుడుకాయ ఫ్రై మీకు చూపిస్తాను. సో ఫస్ట్ చిక్కుడుకాయని మీరు ఇలా తరిగి పెట్టేసుకోండి. అలాగే అల్లం వేయకూడదు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఈ మూడు నేను గ్రైండ్ చేసేసాను. అల్లం కూడా వేసుకోవచ్చు వేసుకునేవాళ్ళు, అప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు అల్లం వేసేసుకుని చేసుకోవచ్చు. నేను ఇవాళ అల్లం వేయలేదు కాబట్టి నేను వెల్లుల్లిపాయ వేసాను. లేదు వెల్లుల్లిపాయలు ఎవరైనా తినని వాళ్ళు ఉంటే వాళ్ళు అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసి చేసుకోవచ్చు. నేను ఇవాళ ఇలా చేస్తున్నాను. సో మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేయండి. నేను బాండీలో వేసాక ప్యాన్లో వేసాక మీకు చూపిస్తాను. ఇవాళ కరెంట్ లేదు, అసలు కరెంటు తీసేశారు. ఏదో వైరింగ్ చేయాలట, సో కరెంట్ తీసేశారు. సో అందుకని కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అయినా సరే మీకు నేను చూపిద్దామని నేను తీస్తున్నాను, ఏమనుకోవద్దు. మీరు కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోవద్దు. నేను స్టవ్ వెలిగిస్తానండి, ఒక నిమిషం. ఒక చేత్తో ఫోన్ వెలిగించి కష్టం కదా, 1 మినిట్ అండి. సో కరెంట్ పోయింది, ఏమనుకోవద్దండి, తీసేశారు. వైరింగ్ ఏదో చేస్తున్నారట, సో అందుకే కరెంట్ లేదండి. సో ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర చాలా చిన్న చిన్న క్వాంటిటీలో వేసేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, అలాగే మినపప్పు, శనగపప్పు. ఇది చిక్కుడుకాయ ఫ్రై కాబట్టి, సింపుల్గా చేసుకునే ఫ్రై కాబట్టి నేను ఎక్కువ పోపు వేయట్లేదండి. చాలా సింపుల్గా చేసుకునే ఫ్రై అండి ఇది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కొంచెం ఇబ్బందిగా ఉండుండొచ్చు, లైటింగ్ లేదు కదా నాకు తెలుసు, బట్ ఆల్సో నేను షేర్ చేయాలి కదా, నేను షేర్ చేద్దామని అనుకుంటూ మీకు షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొంచెం సబ్స్క్రైబర్స్ని పెంచండి, నలుగురికి షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ఇలా శ్రీవల్లి టాకీస్ ఉంది, మనం స్టాండ్ చేద్దామని చెప్పండి. ఓకేనా అండి? సరే, ఇలా పోపు వేగాలండి. చాలా బాగుంటుంది ఈ కూర, అన్నంలో వేడివేడి అన్నంలో తినచ్చు, చాలా బాగుంటుంది. ఆవాలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు. ఇంక ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు మనం గ్రైండ్ చేసేసాం కాబట్టి ఆ కారమే సరిపోతుంది. నేను ఒక 10 పచ్చిమిరపకాయలు వేసాను, కొంచెం 1 స్పూన్ జీలకర్ర వేసాను, ఒక 8 to 9 వెల్లుల్లి రెబ్బలు వేసాను. సో అవన్నీ 3 కలిపేసి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే కరెంట్ పోతుందని గబగబా చేసేస్తాను, అంటే మాకు ముందర ఇంటిమేట్ చేశారు రేపు కరెంట్ తీసేస్తామని. సో ఇంకా ముందే చేయాల్సింది, సరే ఇంకా లేట్ అయింది కదా అని నేను ఇంకా ముందే తీసేస్తాడు అనుకున్నా. సరే ఇంకా లేట్ అయింది అనుకుంటూనే ఉన్నాను, అంతలోనే తీసేశాడు. లక్కీగా మిక్సీ అయితే అయ్యింది. సో పోపు వేగిపోయిందండి. పోపు వేగిపోయాక మనం వేయాల్సింది చిక్కుడుకాయలు. అన్నీ వేసేసాం కదా, మనం చిక్కుడుకాయలు వేయాలి. అదే చిక్కుడుకాయ ముక్కలు, ఇది ఫ్రై కాబట్టి చిక్కుడుకాయ ముక్కలు వేయాలి. వేసేసి ఇలా కలిపేసుకోవాలి. ఉన్న అన్ని చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకోవాలండి. సో దట్ అసలు యాక్చువల్లీ నేను ఎప్పుడు ఏది చేసినా చిక్కుడుకాయ కానీ అది సపరేట్గా ఫ్రై చేస్తానని మీకు చెప్పాను కదా, ఎన్ని చేసుకున్నా సరే, ఎన్ని మసాలా కూరలు ఉన్నా సరే. కానీ ఇంక ఇవాళ కరెంట్ లేదు కదా, ఒకటే కూర చూపించేద్దాం, షేర్ చేద్దామని ఇంకా ఇలా చేస్తున్నాను అనమాట. అదే కరెంట్ ఉండుంటే పర్వాలేదు, 2 చేసేసేదాన్ని. మీకు షేర్ చేయాలి కదా అని నేను ఇలా చేస్తున్నాను. సో పోపు వేసేసాక మీరు కొంచెం కాసేపు మూత పెట్టాలండి. కాసేపు అయ్యాక నేను మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, 50% చిక్కుడుకాయ వేగిపోయింది. ఇప్పుడు మీరు 1/2 స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు,
వేసేసి మీరు ఇందాక నేను మీకు చూపించాను కదా గ్రైండ్ చేసిన పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని 2 స్పూన్స్ వేసేసేయండి. పడుతుంది, ఎందుకంటే మనం ఎక్కువ ఎండుకారం వేయం. సో అంతా ఈ పచ్చిమిర్చి టేస్టే రావాలి కాబట్టి ఈ మాత్రం పడుతుందండి. వేసేసేయండి. చాలా చాలా బాగుంటుందండి ఈ కూర. ఎంత బాగుంటుందో వేడివేడి అన్నంలో తింటే మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం ఇలా కలిపేసుకున్నాక మీకు ఇంకా కొంచెం స్పైసీనెస్ కావాలి అంటే ఇంకొంచెం వేసుకోండి. మేము స్పైసీగానే తింటాం కాబట్టి ఇంకొంచెం వేసాము. ఇప్పుడు వేసానా లేదా అన్నట్టు కొంచెం కారం, అంటే కొంచెం చూపించిన దాంట్లో కూడా నేను తీసేసాను. చాలా కొంచెం కారం, అంటే ఒక రకమైన మంచి కలర్ వస్తుంది కదా, అందుకనమాట. కళ్ళకి ఇంపుగా ఉంటేనే కదండి ఏదైనా మన ఇంట్లో వాళ్ళందరూ తింటారు. కంటికి ఇంపుగా ఉండాలి ఫస్ట్. సో ఆటోమేటిక్గా కంటికి ఇంపుగా ఉంటే ఆటోమేటిక్గా నోటికి కూడా వచ్చేస్తుంది, సెలైవరీ గ్లాండ్స్ అనేవి ఊరుతాయి. సో ఇలాగా ఇదంతా అయిపోయాక మీరు ఉప్పు నేను 1 స్పూన్ తీసుకున్నాను, బట్ అందులోనే నేను తగ్గించేశాను. మేము తక్కువ తింటాము, మీరు రుచికి తగినంత వేసుకోండి. ఇది ఇంకా ఒకసారి మూత పెట్టాలండి, ఎందుకంటే ఇప్పుడు మనం అల్లం పచ్చిమిర్చి వేసేసాం కదా, ఉప్పుతో పాటు ఒకసారి అవ్వాలన్నమాట. అంటే ఉప్పుతో సహా మగ్గాలన్నమాట, అప్పుడు చాలా బాగుంటుందన్నమాట. ఉప్పు, ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పచ్చిమిర్చి కాదు సారీ, అలాగే వస్తూ ఉంటుంది, పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మనం ఎక్కువగా అల్లం వాడుతూ ఉంటాం కదా సాధారణంగా, సో అల్లం అనేదే వస్తూ ఉంటుంది, బట్ ఇందులో నేను వేయలేదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకోవాలి. కాసేపు అయ్యాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారా, మనం ఉప్పు వేసేసరికి నీరు వదిలేసింది. సో ఇలా బాగా వేయించి పెట్టేసుకున్నాక మనం చాలా బాగా మగ్గింది. ఉన్న కరివేపాకు కూడా వేస్తాను. సో ఇప్పుడు మీరు కొంచెం 1/2 స్పూన్ షుగర్ వేసుకోండి. అంటే షుగర్ కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోండి, అక్కర్లేదు మేము తినమండి షుగర్ మాకు ఇష్టం లేదు అన్నవాళ్ళు స్కిప్ చేసేయచ్చు. బట్ షుగర్ వేస్తే ఏమిటంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది కూడా. తీపి కారం అంతా కలిపి చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, ఆ పచ్చిమిర్చి పేస్ట్కి ఈ తీపి ఇవన్నీ కలిసి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ నేను చెప్పాను కదా, కొబ్బరి వేస్తున్నానని. సో మనం తురిమి పెట్టుకున్న, కరెంట్ లేదు, నేను కొబ్బరి గ్రైండ్ చేద్దామని అప్పుడు కూడా కరెంట్ లేదు. సో నేను గ్రేటర్తో నేను చేసి పెట్టేస్తున్నాను, తురిమి పెట్టేస్తున్నాను. సో దీన్ని వేసేసేయాలి. దీన్ని వేసేసి శుభ్రంగా కింద నుంచి పైకి, పై నుంచి కిందకి కలపాలి. దీన్ని ఇంకొకసారి మూత పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఏమైందో నన్ను మీకు చూపిస్తాను, ఎలా ఉంటుందో మీకు కూడా. లాస్ట్ ఇంకా క్లైమాక్స్కి వచ్చేసింది కదా, ఒకసారి మగ్గాక మీకు చూపిస్తాను మళ్ళీ. చూసారా, ఇలా అయిందనమాట. మనం కొబ్బరి కూడా వేసేసాక, పచ్చిమిర్చి మసాలా అలాగే కొబ్బరి అంతా వేసేసాక కూర ఇలా తయారైందనమాట. చాలా డీప్ ఫ్రై చేయవలసిన అవసరం లేదండి, ఇలా ముక్కగానే చాలా టేస్టీగా ఉంటుంది. డీప్ ఫ్రై అయితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది, ఫ్లేవర్ మారిపోతుంది, అంటే కొంచెం ఫ్రై బాగా మాడిపోయిన వాసన వస్తుంది. అలా కాకుండా ఇలా ఫ్రెష్గా చిక్కుడుకాయ ముక్కలు ఫ్రెష్గా ఉన్నట్టే మీరు చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా ఛానల్ని విత్స్టాండ్ అయ్యేటట్టు చూడండి. బట్ వెరీ వెరీ టేస్టీ కూరండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్తూ ఉంటారు విమెన్, చాలామంది జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. ముందు రోజు రాత్రే మనం చిక్కుడుకాయలు తరిగి పెట్టేసుకుంటే, కొబ్బరి కూడా మనము గ్రైండర్లో ఉంటే గ్రైండర్లో గ్రైండ్ చేసి పెట్టేసుకున్నా, లేకపోతే తురిమి పెట్టేసుకుని అవన్నీ రెడీగా పెట్టేసుకుంటే, పచ్చిమిర్చి పేస్ట్ అనేది అప్పటికప్పుడు చేసుకోండి, ఎందుకంటే కొంచెం వెల్లుల్లి అన్నీ వేస్తాం కాబట్టి. మళ్ళీ డీప్ ఫ్రీజర్లో పెడితే అది గట్టిగా అయిపోతుంది, మళ్ళీ దాన్ని మనం చేయలేం కాబట్టి అదొక్కటి మనం పెట్టుకుని పెండింగ్లో మిగతా అవన్నీ మనం రెడీ చేసి పెట్టేసుకుంటే పోపు సామానన్నీ మనం ఆఫీస్కి కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టపడతారు. వేడివేడి అన్నంలో బాగుంటుంది, అలాగే చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో వస్తాను, బట్ ఇది మాత్రం చాలా టెంప్టింగ్ అయిన కూరండి. చేసుకోండి, నాకు కామెంట్స్లో పెట్టండి. బాయ్ అండి.